నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఫ్లోరిడాలోని ట్రంప్ నివాసంలోకి చొరబడిన సాయుధ దుండగుడు, కాల్చి చంపిన భద్రతా సిబ్బంది, వైట్ హౌస్లో ట్రంప్ దంపతులు. జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం. సీసీ కెమెరాల నిఘాలో పటిష్ట బందోబస్తు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నివాసంలోకి ఓ సాయుధ దుండగుడు చొరబడ్డం తీవ్ర కలకలం సృష్టించింది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని కాల్చి చంపారు. ఫ్లోరిడా పామ్ బీచ్లోని ట్రంప్ నివాసమైన మార్-ఏ-లాగో రిసార్ట్లో అమెరికా కాలమాన ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 1:30 ఈ సంచలన ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ట్రంప్ అక్కడ లేరు. వారిద్దరూ శ్వేత సౌధంలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. హతుణ్ణి ఉత్తర కరోలినాకు చెందిన ఆస్టిన్ టక్కర్ మార్టిన్గా గుర్తించారు. అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికార ప్రతినిధి ఆంథోనీ గుగ్లిమ్లి వెల్లడించిన వివరాల ప్రకారం మార్-ఏ-లాగో ఉత్తర గేటు నుండి ఓ వాహనం వెలుపలికి వెళ్తుండగా దుండగుడు తన వాహనంతో ఒక్కసారిగా లోపలికి దూసుకొచ్చాడు. ఇద్దరు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, ఓ పోలీస్ అధికారి అతన్ని అడ్డుకున్నారు. అతడి వద్ద గ్యాస్ క్యాన్, షాట్ గన్ ఉండటాన్ని గుర్తించి వాటిని కింద పడేయాలని హెచ్చరించగా గ్యాస్ క్యాన్ను కింద పెట్టిన అతను షాట్ గన్ను వదలకుండా కాల్పులు జరిపేందుకు వీలుగా దాన్ని ఎత్తి పట్టుకోవడంతో భద్రతా సిబ్బంది కాల్పులు జరిపి అతన్ని హతమార్చారు. ఆస్టిన్ టక్కర్ మానసిక పరిస్థితి, ట్రంప్ నివాసంలోకి దూసుకురావడానికి కారణాలను నిర్ధారించేందుకు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. Has been shot dead while trying to access US President Donald Trump's estate in Florida. The man was killed by US Secret Service officials. This was after he entered the secure perimeter of Trump's Mar-a-Lago resort, which also serves as one of his places of residence. రంజాన్ మాసం సందర్భంగా నెల రోజుల పాటు ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలు చేస్తారు. ప్రతిరోజు ఉదయం దీక్ష ప్రారంభించి సాయంత్రం విరమిస్తారు. అందులో భాగంగా ఒంగోలు ఇస్లాంపేట మసీదులో ఎమ్మెల్యే దామచెల్ల జనార్దన్ ఉపవాస దీక్ష విరమించిన వారికి గంజి పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం మైనారిటీ సెల్ నాయకులు కపిల్ బాషా, హనీఫ్ ఖాన్, మత పెద్దలు పాల్గొన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొదటి, రెండవ సంవత్సరాలకు సంబంధించి జనరల్, వొకేషనల్ విభాగాల్లో పరీక్షలకు సిద్ధమైన 42,759 మంది విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన 67 పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు అమర్చారు. ఇంటర్ బోర్డు ప్రకటించిన ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని ప్రకటించడంతో పరీక్షా కేంద్రాలకు అరగంట ముందుగానే విద్యార్థులు చేరుకున్నారు. ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. కొన్ని పరీక్షా కేంద్రాల వద్ద మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేయగా విద్యార్థుల వద్ద ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్లు ఉన్నాయేమోనని తనిఖీలు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండగా సమీపంలోని జిరాక్స్ సెంటర్లు, నెట్ పాయింట్లు మూసివేశారు. పరీక్షల సందర్భంగా 3 ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేశారు. పరీక్షల్లో అవకతవకలకు పాల్పడితే సిబ్బందిపై క్రిమినల్ కేసులు పెడతామని, విద్యార్థులను డీబార్ చేస్తామని బోర్డు అధికారులు తెలిపారు. Log.
చంద్రబాబు ఈ నెల 25వ తేదీన మార్కాపురం జిల్లాలో జరిగే పర్యటన విజయవంతం చేయడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. దోర్నాల మండలం వెలుగొండ ప్రాజెక్టు కార్యాలయంలో సీఎం పర్యటనపై అధికారులతో సమీక్షించారు. దోర్నాల మండలం గంటవానిపల్లి ఫీడర్ కెనాల్ శంకుస్థాపన అనంతరం మార్కాపురంలో జరిగే బహిరంగ సభలో సీఎం పాల్గొంటారన్నారు. ప్రజలకు తాగునీరు, భోజన వసతి ఏర్పాటు చేయాలని, బహిరంగ సభ ప్రాంతంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని, బయో టాయిలెట్లు, బారికేట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కలెక్టర్ రాజాబాబు ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఫీడర్ కెనాల్ హెలీప్యాడ్లను పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, ప్రాజెక్టు ఎస్ఈ అబూ తలీం, డిఆర్డీఏ పీడి నారాయణ, జెడ్పీసీఈఓ చిరంజీవి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి శ్రీనివాసరావు, పంచాయతీరాజ్ ఈఈ సుబ్బారెడ్డి, విద్యుత్ శాఖ ఈఈ నాగేశ్వరరావు, డీటీసీ సుశీల, సబ్ కలెక్టర్ శివరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొంతమంది ఆఫీసర్ని మనమే అక్కడ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ లైన్ తీసారనుకో, ఇప్పుడు ముందు అయితే లాస్ట్ వెన్యూ ఇచ్చారు కాబట్టి ఇది మంచిదే కాబట్టి మీరు ఈ వెన్యూకి సంబంధించి మొత్తం అన్ని ఏర్పాట్లు చూసుకోవాలి. లేదా చాలా అలర్ చేసినాం, క్రాస్ స్టాక్ చేసినాం, క్రౌడ్ మేనేజ్మెంట్కి వాళ్ళందరూ కూడా మనం డిప్లాయ్ చేయాలి. సో అది మీరు ఎంతమంది డ్రా చేసుకుంటారనేది. సో అది ఒక ఫస్ట్ పార్కింగ్ ప్లేస్. ఈ పార్కింగ్ ప్లేస్లో మనకి కావాల్సింది ఏంటంటే వాటర్ ఫెసిలిటీ పెట్టాలి. తర్వాత మెడికల్ ఫెసిలిటీ కూడా అక్కడ ఒక మెడికల్ క్యాంప్ లాంటివి కూడా అక్కడ. సో అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం జిల్లాకి ఈ నెల 25వ తారీఖుని వస్తున్నారు. సో వెలుగొండ ప్రాజెక్ట్ని విజిట్ చేసిన తర్వాత ఒక పబ్లిక్ మీటింగ్ మార్కాపురంలో అడ్రస్ చేస్తారు. సో దాని గురించి జిల్లా యంత్రాంగం అంతా కూడా ఏర్పాట్లు అంటూ చేసుకుంటూ ఉంది. దాని మీద ఇప్పుడు రివ్యూ చేసుకోవడం జరిగింది. ఏ ప్లేసెస్లో సీఎం గారు విజిట్ చేస్తారు, అదేవిధంగా మీటింగ్ జరిగిన ప్లేసెస్లో అన్ని వసతులు ఎట్లా ఉన్నాయనే దాని మీద ఒక రివ్యూ చేసుకోవడం జరిగింది. జిల్లా యంత్రాంగం అంతా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటుంది. 40 సంవత్సరాలుగా ఆధీనంలో ఉన్న రైతువారి భూమిని కొంతమంది ఆక్రమణకు పాల్పడితే వారికి కొమ్ము కాస్తున్న వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీపై, ఎమ్మెల్యేపై బురద జల్లుతున్నారని ఏఎంసీ మాజీ చైర్మన్ కామిపల్లి శ్రీనివాసరావు అన్నారు. సర్వే నెంబర్ 186తో 1907లోనే తయారైన ఆర్ఎస్ఆర్ రిజిస్టర్లో రైతులకు సంబంధించిన భూమిగా నమోదై ఉందని తెలిపారు. ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ భూమికి సంబంధించిన వివరాలను కామిపల్లి శ్రీనివాసరావు వివరించారు. 40 ఏళ్లుగా రైతు ఆధీనంలో ఉన్న భూమిని 2009లో కొందరు ఆక్రమించుకుని ఇల్లు నిర్మించారన్నారు. ఈ స్థలానికి తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేకపోయినా కార్మిక నగర్లో ఇల్లు కూల్చిన వారికి టీడీపీకి సంబంధం ఉందని అసత్యాలు మాట్లాడుతున్నారని చెప్పారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ నిజానిజాలు తెలుసుకుని వార్తలు అందిస్తే బాగుంటుందని హితవు పలికారు. ఒంగోలు తహసీల్దార్ కార్యాలయంలో ఈ భూమికి సంబంధించిన ఎలాంటి పట్టాలు ఇవ్వలేదని, అసలు తహసీల్దార్ కార్యాలయానికి సంబంధం లేదని ప్రకటించారని, అందువలన సదరు యజమానులకు సంబంధించిన భూమిని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీపై అసంబద్ధ ఆరోపణలు చేస్తే సహించేది లేదని వైసీపీ నాయకులను హెచ్చరించారు. కార్మిక నగర్లో ఇల్లు పోయాయని అంటున్న ఆక్రమణదారుల్లో అర్హులకు ప్రభుత్వ పరంగా ఇంటి స్థల పట్టాలు మంజూరు చేయించి ఇల్లు నిర్మిస్తామని ఎమ్మెల్యే దామచల జనార్దన్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొటారి నాగేశ్వరరావు, కార్యదర్శి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ముక్తునోతులపాడు 186 సర్వే నెంబర్ అనేది మొట్టమొదటిగా ఇది ఆర్ఎస్ఆర్ కాపీ. 186 నెంబర్ అనేది అంటే ఈనాములు అనే భూములకు సంబంధించిన క్లాసిఫికేషన్లో రైతువారి ఈనాములు ఉంటాయి, సర్వీస్ ఈనాములు ఉంటాయి, దేవుడికి సంబంధించిన ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. రైతువారి ఈనాములు అంటే 1907 ఆర్ఎస్ఆర్ తయారైనప్పటికే ఆ రోజుకి ఈ రైతులు ఈ భూమి మీద ఉన్నట్టుగా ఆ రోజు ఆర్ఎస్ఆర్లో 60 సెంట్లు, దానికి సంబంధించి ముక్తునూతలపాడు జగన్నాథం, వెంకట్రామయ్య, మరో 24 మంది రైతులు 1907 ఆర్ఎస్ఆర్ తయారు చేసే నాటికే వాళ్ళు ఉన్నారని చెప్పి కూడా
మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇది పూర్తిగా. అట్లాగే దీని తర్వాత 1979-80లో అక్కడ ఒక ఇరిగేషన్ వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి అక్కడ వాగు దువ్వటం కోసం ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు దాన్ని సబ్ డివిజన్ చేశారు. ఆ క్రమంలో 186/1, 2, 3, 4, 5గా సబ్ డివిజన్లు అయినాయి. ఆ లేఅవుట్లోని ఒక ప్లాట్ని ఈ విధంగా 1989లో కొనటం జరిగింది. అయితే తర్వాత క్రమంలో మన 2019 ప్రభుత్వం మారిన తర్వాత ఆ ప్రాంతంలో కొంతమంది కబ్జాకి ప్రయత్నించటం, ఒక 3-4 ప్లాట్లను ఆక్రమించుకుంటే వాళ్ళు దాన్ని ప్రతిఘటించటం, వాళ్ళ మీద కేసులు పెట్టడం అట్లా జరిగింది. తర్వాత కోవిడ్ రావటం 20 తర్వాత దాదాపు 30 మంది ఓనర్లు వాళ్ళకి సంబంధించిన ప్లాట్లని ఆక్రమించుకోవటం జరిగింది. అయితే అప్పుడు దీని పక్కనే ఇప్పటి వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన చుండూరు రవిబాబు కూడా మా ఊరు వాళ్ళ దగ్గరనే కొంత పొలం ఉంటే ఆయన పొలాన్ని కూడా కబ్జా చేయటం జరిగింది. ఆయన కూడా సిట్కి రిపోర్ట్ ఇచ్చి ఆయన ఆస్తిని కాపాడుకోవటం, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సదరు అర్జీదారుడు సర్వే నెంబర్ 186లో సంబంధిత అధికారుల నివేదికల ఆధారంగా 186/1A 99 సెంట్లు ప్రభుత్వ భూమి, 186/1A 1B2A 1 ఇదంతా కూడా పట్టా భూమిగా, 186/2 వాగుగా ఉన్నదని ఎండార్స్మెంట్ ఇవ్వటం జరిగింది. 186 సర్వే నెంబర్ గురించి పూర్తిగా దాంట్లో జరిగిన పరిస్థితుల మీద అన్న కామపడి శ్రీనివాసరావు గారు మీడియా సోదరులు వివరించారు. ప్రస్తుతం ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన కానించి పెద్దగా పని లేదు. ఎందుకంటే ప్రతిపక్ష పాత్రలో చాలా పనులు ఉంటాయి. వాళ్ళకేం మేము అవకాశం ఇట్లేదు, వాళ్ళకేం పని లేక వెళ్ళేసి కొంతమంది కష్టపడి దాదాపు 40 ఏళ్ళ క్రితం 50 ఏళ్ళ క్రితం కొనుక్కున్న భూములు గవర్నమెంటు వీళ్ళది పట్టా భూమి అని చెప్పని వీళ్ళే భూ యజమానులు అని చెప్పి ఇచ్చిన తర్వాత ఏదైతే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ హయాంలో వాళ్ళ నాయకుడు అక్కడ ఉన్నాడు, ఈ దొంగ పట్టాలు పుట్టించి వాడు అక్కడ పేదవారు ఏదో పని పాటు చేసుకుని ఆశపడి మనకు ఉండడానికి ఒక నివేశనం ఏర్పడిద్దని చెప్పని పాప ఆశతోటి అక్కడ పెట్టి కొనుక్కొని దొంగ పట్టాలు కొనుక్కొని చిన్న షెడ్లు వేసుకొని ఉంటుంటే జరిగింది అన్యాయం. వాళ్ళకి చేసింది మీ పార్టీ వాళ్ళు. మీరు కాపాడాల్సింది వాళ్ళని. మీ పార్టీలో మీ పార్టీ ద్వారా అన్యాయం అయిన వాళ్ళని మీరు వాళ్ళని చేయాల్సింది పోయి వాళ్ళు వస్తే మా ఎమ్మెల్యే జనార్దన్ గారి దగ్గరికి వస్తే ఆయన వెరీ క్లియర్గా చెప్పాడు, అమ్మా మీకు దీంట్లో నేను న్యాయం చేరుస్తానమ్మా, మీకు వేరే దగ్గర కూడా మీకు స్థలాలు ఇస్తానని చెప్పన్నారు. వాళ్ళు వస్తూ ఉన్నారు, చేస్తా ఉన్నారు. మీడియా మిత్రులు చెప్తున్నాను, మనకి ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, మనకేదో మీడియా చేతిలో ఉందని తంబులైన్స్ వేరేగా పెట్టి ఆ తంబులైన్స్ ద్వారా ప్రజల్లో అతని క్యారెక్టర్ అయితే డ్యామేజ్ అయ్యేది ఒకసారి ఆలోచించుకోండి. మీకు నిజంగా వాస్తవంగా మీడియా పాత్ర ఉండదు కాబట్టి వాస్తవాలు తెలుసుకోవాలి ఏం జరిగిందని చెప్పని. అతను మాట్లాడిన మాటలు అతను కూడా ఏం చెబుతున్నాడు, అక్కడున్న వాళ్ళు అంటున్నారు పలానా వాళ్ళ పాత్ర ఉందని, పలానా 9 పట్టాలు అడిగాడని చెప్పి అక్కడున్న వాళ్ళు అంటున్నారని చెప్పని వాళ్ళు అన్నారు. దాన్ని మనం కూడా మీడియాలో యూట్యూబ్లోనే ఒక న్యూస్గా పెట్టేటప్పుడు దాన్ని కనుక్కొని అమ్మ ఎవరున్నారు ఏందని కనుక్కొని పెడితే బాగుంటుంది. వాస్తవంగా ఇది అసలు మా పార్టీకి ఎటువంటి సంబంధం లేని అంశం. మేము కూడా ప్రకాశం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంతో పాటు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పలువురు అర్జీదారులు జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారికి వినతి పత్రాలు అందజేశారు. రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో బాధితులు బారులు తీరారు. రెవెన్యూ డివిజన్ల వారీగా రెవెన్యూ క్లినిక్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆయా మండలాల తహసీల్దార్లను, సర్వేయర్లను, ఇతర సిబ్బందిని అందుబాటులో ఉంచారు. సంబంధిత మండలాల అధికారులు అర్జీలు పరిశీలించి తదుపరి చర్యలను ఉన్నతాధికారులకు నివేదించారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శ్రీధర్ రెడ్డి, మాధురి, వివిధ శాఖల అధికారులు అర్జీలు స్వీకరించారు. పెట్టారు సార్.
ఇంకొక పర్సన్ ఫ్యామిలీ మెంబర్ వస్తున్నారు కానీ గతంలో ఇచ్చిన పాస్బుక్ కూడా ఇర్రెగ్యులర్ గా ఉంది. ఇలాంటి కేసెస్ గతంలో ఎలా ఇచ్చారో అది కూడా చెక్ చేసుకోవాలి. యూ విల్ నాట్ సే దట్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర పాస్బుక్ ఉంది కాబట్టి వాళ్ళకి క్లెయిమ్ ఉంది. నాట్ లైక్ దట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ పర్సన్ ఆల్రెడీ దేర్ ఇస్ పాస్బుక్ ఇన్ సంబడీ సేడ్ ప్లీజ్ చెక్ దట్ ఆల్సో. సింపుల్ గా ఆల్రెడీ కొంతమందికి పాస్బుక్ ఉంది అలా చెప్పడానికి ఉండదు. సో దిస్ టైప్ ఆఫ్ కేసెస్ నెక్స్ట్ టైం. వెల్కమ్ బ్యాక్ టు డి న్యూస్. మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మాఫియా డాన్ నెమోసియో ఒసిగియోరా అలియాస్ ఎల్ మెంచోను హతమార్చిన ఘనతను సొంతం చేసుకోవడం కోసం అమెరికా, మెక్సికో పోటీ పడుతున్నాయి. ఆదివారం జరిగిన ఆపరేషన్లో డ్రగ్ లార్డ్గా పేరుగాంచిన ఎల్ మెంచో మరణించారు. దీనిపై అమెరికా అధ్యక్షుడు స్పందిస్తూ అన్ని విషయాల్లోనూ మేమే గెలుస్తున్నాం, ఈ విధంగా అన్నింటిలో విజయం సాధించడం కూడా న్యాయం కాదు అంటూ సోషల్ మీడియాలో సరదాగా పోస్ట్ చేశారు. అమెరికా నిఘా వర్గాల సమాచారంతోనే డ్రగ్ మాఫియా డాన్ ఎల్ మెంచోను మెక్సికో సైన్యం హతమార్చినట్లు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ పేర్కొన్న అనంతరం ట్రంప్ ఈ పోస్టు చేశారు. అమెరికాకు మాదక ద్రవ్యాలను సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ట్రంప్ యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని కరోలిన్ లీవిట్ తెలిపారు. అందులో భాగంగానే మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషించిన ఎల్ మెంచోను పట్టుకోవడం కోసం మెక్సికో ప్రభుత్వానికి అమెరికా ఇంటెలిజెన్స్ సహకారం అందించిందన్నారు. అయితే అమెరికా నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ ఆపరేషన్ను నిర్వహించినట్లు వస్తున్న వార్తలను వాషింగ్టన్లోని మెక్సికో రాయబార కార్యాలయం తోసిపుచ్చింది. డ్రగ్ మాఫియా డాన్ను బంధించడానికి చేపట్టిన ఆపరేషన్ను మెక్సికన్ ప్రత్యేక దళాలు ప్లాన్ చేసి నిర్వహించాయని తెలిపింది. ఈ విషయంలో అగ్రరాజ్యం కొంత సమాచారం మాత్రమే అందించిందని వెల్లడించింది. రాష్ట్రంలోని కౌలు రైతులు అందరినీ ఆదుకోవాలని కోరుతూ ఏపీ కౌలు రైతు సంఘాల జిల్లా శాఖల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. రాష్ట్రంలో 65% వ్యవసాయం కౌలు రైతులు చేస్తున్నారని, వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వి బాలకోటయ్య డిమాండ్ చేశారు. కౌలు రైతులందరికీ అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు అందించాలని జిల్లా కార్యదర్శి పి వెంకట్రావు కోరారు. రాష్ట్రంలోని రైతులకు అందించే నష్టపరిహారం కౌలు రైతులకు కూడా వర్తింపచేయాలని, ప్రస్తుతం వ్యవసాయంలో కౌలు రైతుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. కౌలు రైతు సంఘాల జిల్లా నాయకులు పాల్గొన్నారు. పంటల బీమా జయప్రదం చేయండి. ఈ రోజు జరుగుతున్న నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. పెట్టుబడి సాయం 20,000 రూపాయలు ఇవ్వాలి. గ్రామ సభల ద్వారా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, అన్నదాత సుఖీభావ పథకం వర్తింపజేసి 20,000 రూపాయలు. రాష్ట్ర ప్రభుత్వం నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టింది, అంతకుముందు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టింది. కానీ ఈ 2 పూర్తి స్థాయి బడ్జెట్లు ప్రవేశపెట్టి దీంట్లో కౌలు రైతులు అనేటువంటి ప్రస్తావన ఎక్కడా చేయలేదు. ఈరోజు వ్యవసాయం 100కి 60 నుంచి 65% కౌలు రైతులే సాగు చేస్తున్నారు. కౌలు రైతులకి మేము అధికారంలోకి వస్తే భూ యజమానితో సంబంధం లేకుండా చట్టాన్ని మార్చి వాళ్ళకి బీమా, పంట రుణాలు అన్నీ ఇస్తామని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం చెప్పింది. పవన్ కళ్యాణ్ గారు ఇంకా దీని గురించి ఎక్కువగా మాట్లాడారు, చేయలేదు. అసెంబ్లీలో పెట్టేలోపే భూ యజమానులు ఇతర ఒత్తిడి వల్ల ప్రభుత్వం వెనక్కి తగ్గి అది చట్టం చేయలేదు. అదేవిధంగా అన్నదాత సుఖీభావ పథకం కూడా ఈ 2 సంవత్సరాల నుంచి కౌలు రైతులకి ₹1 కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. అందుకని తక్షణం ప్రభుత్వం ఆలోచించాలి, కౌలు రైతులను ఆదుకోవాలి, వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని చెప్పి కోరుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో దీక్షలో నిరసన కార్యక్రమాలు అనేటువంటి చేయడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం స్పందించాలి, కౌలు రైతులను గుర్తించాలి, వాళ్ళకి పెట్టుబడి సాయం ఇతర అన్నీ వర్తింపజేయాలని చెప్పి కోరుతూ ప్రభుత్వాన్ని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. గతంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో రైతుతో సంబంధం లేకుండా అధికారులే గుర్తించి పరిశీలించి కార్డులు ఇచ్చేటువంటి పద్ధతిని చట్టాన్ని తీసుకొచ్చారు. తర్వాత దాన్ని మార్చేశారు. రైతు యొక్క
ఆమోదం కావాలి అని చెప్పి ఆ తర్వాత కార్డులు ఇవ్వటం గుర్తించడం అనేది జరగట్లేదు. దాని మూలంగా క్రమంగా వాళ్ళకి కావాల్సిన కనీసమైనటువంటి పెట్టుబడులు కానివ్వండి, రాయితీలు అయితే ఎప్పుడైతే రావట్లేదో కౌలు రైతులు దాదాపు కౌలు రైతులే వీళ్ళందరినీ ఆదుకోవడానికి కావాల్సినటువంటి పెట్టుబడులు, వాళ్ళకి కావాల్సిన రాయితీలు అన్నీ వర్తింపజేసే విధంగా ప్రభుత్వ విధానాలు ఉండాలి. అయితేనే వ్యవసాయంలో రైతు నిలబడతాడు, వ్యవసాయం నిలబడుద్ది, వ్యవసాయం రక్షించబడుద్ది. అందుకని చెప్పి కౌలు రైతులను ప్రత్యేకంగా ఇవన్నీ వర్తింపు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ స్టేట్ వైడ్గా జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడ కూడా జరుపుతున్నాం. ఈ విధంగా ప్రభుత్వం కౌలు రైతులని వీళ్ళ ప్రాముఖ్యతను గుర్తించాలని చెప్పి సందర్భంగా డిమాండ్. ఒంగోలు శ్రీగిరి దేవస్థానం చిన్మయ మిషన్ సంయుక్త నిర్వహణలో ఏర్పాటైన శిక్షణ తరగతుల్లో ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాలు, హనుమాన్ చాలీసాపై పవిత్రానంద చైతన్య ప్రసంగించారు. అంత్యాక్షరి పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మార్చి 1వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీగిరిలో జరిగే అఖండ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, భక్తులు సాంప్రదాయ వస్త్రధారణలతో పాల్గొనాలని దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్పర్సన్ ఆలూరు ఝాన్సీరాణి కోరారు. వ్యవసాయ రంగానికి బడ్జెట్ కేటాయింపులు పెంచాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వీరారెడ్డి అన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన వెలుగొండ ప్రాజెక్టుకు నిధులు నామమాత్రంగా వెచ్చించిందన్నారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు హనుమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి 10,000 కేటాయించాలి. రాష్ట్ర బడ్జెట్లో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో వ్యవసాయ రంగానికి తూతూ మంత్రంగా కేటాయింపులు జరిగినాయి. గతంలో వ్యవసాయ రంగానికి కేటాయించినటువంటి నిధులను కూడా ఖర్చు చేయలేదు. ఈ సంవత్సరం 3.49% మాత్రమే వ్యవసాయ రంగానికి కేటాయించింది. ఇది ఏమాత్రం సరిపోదు. అదేవిధంగా మన జిల్లాలో ఉన్నటువంటి వెలుగొండ ప్రాజెక్ట్ ఇప్పుడు మార్కాపురం జిల్లాలో పోయింది. ఈ జిల్లా సమగ్రాభివృద్ధి కోసం వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేస్తాం ఈ ప్రభుత్వం అని చెప్పింది. కానీ బడ్జెట్లో కేటాయింపులు చేస్తే 400 కోట్లు మాత్రమే కేటాయించింది. కానీ అక్కడ పునరావాసానికి మిగతా ఇతర పనులు జరగాలంటే 2,000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే చెప్పి ఇవాళ 400 కేటాయించడం అంటే అది ఎప్పటికి పూర్తి చేయాలి? రోజు రోజుకి ఖర్చులు పెరిగిపోతూ ఉన్నాయి, వ్యయం పెరిగిపోతూ ఉంది. అందువల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాజెక్టుల పట్ల కానీ, రైతుల పట్ల కానీ, వ్యవసాయ రంగం పట్ల కానీ చిత్తశుద్ధి లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అట్నే మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు కూడా నీటి కేటాయింపులు లేవు. అందువల్ల దానికి కూడా 5,000 కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వ్యవసాయ రంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తూ ఉంది. శనగలు గత 2 సంవత్సరాల నుంచి ఉన్న శనగలు ప్రకాశం 9 లక్షల క్వింటాళ్ళు ఈ నాటికి రైతులు అమ్ముకోలేక కోల్డ్ స్టోరేజ్లో ఉన్నాయి. దాదాపు 5 నెలల క్రితమే జిల్లా కలెక్టర్ ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఈ మధ్య ఈ సంవత్సరం పండే పంటను కొనుగోలు చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. గత 2 స్టాక్ సంగతి అనేది ప్రభుత్వం పట్టించుకొని పరిస్థితి. అందువలన ధరల స్థిరీకరణ నిధిని పెంచాలని రైతులకి ఏదైతే ఇబ్బంది ఉందో అది కందులు కానీ, మినువులు కానీ, శనగలు కానీ మార్కెట్ తగ్గి నష్టపడే పరిస్థితిలో ఉన్నప్పుడు
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలకి అన్ని రకాల పంటల్ని కొనుగోలు చేయడానికి కావాల్సిన నిధులను కేటాయించాలని డిమాండ్ చేస్తా ఉన్నా. ఒంగోలు ఇలీంద్రవారి వీధి శ్రీ శంకర బాలభక్త సమాజం ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శివరాత్రి బ్రహ్మోత్సవాలు 16 రోజుల పండుగతో పరిసమాప్తి అయ్యాయి. స్వామివారికి నిర్వహించిన పూల వసంతం కార్యక్రమం నయన మనోహరంగా సాగింది. 56 సంవత్సరాలుగా స్వామివారికి కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రోగ్రాము రేపు 2 గంటలకి కేబుల్ వస్తుంది. పోలీస్ పటిష్ట బందోబస్తు నడుమ చీమకుర్తిలో ఇంటెల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. జూనియర్ కళాశాల, గురుకుల బాలికల పాఠశాల పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు అరగంట ముందే చేరుకున్నారు. పరీక్షలకు 1 నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ అని ఇంటర్ బోర్డు అధికారులు ప్రకటించడంతో ఉదయం 9 గంటల తర్వాత ఎవరినీ పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించలేదు. అద్దంకి సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య భవన్లో రెడ్ బుక్స్ డే కార్యక్రమం జరిగింది. సిపిఎం జిల్లా కార్యదర్శి ఎస్కే మాబు, అద్దంకి కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వర్లు, నాయకులు సిహెచ్ మజుందర్, విజయ్ కుమార్, పొనకాల రామాంజనేయులు, నాగేశ్వరరావు, శారద తదితరులు పాల్గొన్నారు. అట్లాగే శత్రువుగా చూస్తానని చెప్పి రకరకాల బెదిరింపులకు దిగింది. ఇప్పుడు ఏంటంటే ఈ వెనుజులా నిరంతరం యుద్ధాల్లో మునిగి తేలింది. వాళ్ళు నిరంతరం యుద్ధంలో ఉండడం అంటే అదే బాలీవుడ్ సినిమాగా ఖచ్చితంగా మనుషులు ప్రాణాలు కోల్పోతారు. ప్రతి కుటుంబంలో సైన్యంలో ఒకరు కోల్పోయారంటే వాళ్ళ తల్లి, తండ్రి. జర్మనీ అనేటువంటిది హిట్లర్ సరిపోయిన తర్వాత, బెర్లిన్ అనేటువంటి దాకా వచ్చిన తర్వాత లెనిన్ ఎదురుగా ఉండేటువంటి తుపాకీని ఎనికి తిప్పండి అన్నారు. తుపాకీని ఎనికి తిప్పండి అంటే ఎదురెవరు ఉంటారు? జర్మన్ కార్మిక వర్గం ఉంటుంది, జర్మన్ సైన్యం ఉంటుంది. వాళ్ళ కాదు, వెనక్కి తిప్పితే ఈ శత్రువు ఉంటాడు. ఎవరు శత్రువు? జార్ చక్రవర్తి. జార్ చక్రవర్తి తిప్పుకున్నాడు. తిప్పి దాన్ని కొద్ది కాలంలోనే అంటే 16లో రచిస్తే 17లో 1917 ఫిబ్రవరి నాటికి తిరుగుబాటు చేశారు. ఒక మార్పు వచ్చింది. అది రకరకాలైనటువంటి ఎత్తుగడలతో జారు చక్రవర్తిని వ్యతిరేకించేటువంటి వాళ్ళందరినీ కలుపుకొని ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఫిబ్రవరిలో ఏర్పడినటువంటి ప్రభుత్వం వాస్తవంగా ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం ఏర్పడలేదు. రకరకాలైన మనుషులని రకరకాల ఉండేటువంటి వాళ్ళు కెర్నెస్కీ అనేటువంటి ఒక ఆయన ఎన్నికయ్యాడు. ఎన్నికైన తర్వాత లెనిన్ విధానాలని కమ్యూనిస్ట్ పార్టీని అణచివేయడానికి సిద్ధపడ్డాడు. అయితే
ఈరోజు సామాన్య ప్రజాధికారికి కూడా సామ్రాజ్యవాదం యొక్క అసలు విషయం అంటే ఇప్పుడు అర్థమైంది. చాలా విషయాలు గతం కంటే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత క్లియర్గా కింది స్థాయి గ్రామ స్థాయిలో కొంచెం రాజకీయాల గురించి పేపర్ చదివేవాళ్ళు కూడా చర్చించుకుంటారు. వీడియో కూడా అసలు మన మీద ఈ టారిఫ్ లేదు, ప్రపంచం అన్ని దేశాల మీద రష్యా దగ్గర చంపులు కొనద్దు అంటాడు, లేకపోతే వెనిజులా అధ్యక్షుడు కిడ్నాప్ చేశాడు, వీడియో కూడా అసలు వీడికే సంబంధం అనే చర్చ గ్రామీణ స్థాయి దాకా పోయింది. ఇదే విషయాన్ని చాలా సంవత్సరాల నుంచి మనం కమ్యూనిస్టులుగా లేకపోతే రంజాన్ ఉపవాస వేళలు 24/2/2026 మంగళవారం సహరీ ఉదయం 5:10 ఇఫ్తార్ సాయంత్రం 6:20. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. ఫ్లోరిడాలోని ట్రంప్ నివాసంలోకి చొరబడిన సాయుధ దుండగుడు, కాల్చి చంపిన భద్రతా సిబ్బంది, వైట్ హౌస్లో ట్రంప్ దంపతులు. జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం, సీసీ కెమెరాల నిఘాలో పటిష్ట బందోబస్తు. టీ న్యూస్లో నేటి మాట. మనల్ని ఇష్టపడే వారిని వాడుకోకూడదు, మనల్ని నమ్మిన వారిని మోసం చేయకూడదు. టీ న్యూస్ ఇంతటితో సమాప్తం.